సంపత్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంట. వినాయక చవితి పురస్కరించుకుని విశాఖపట్నం అసీలమట్టెలో కొలువైన శ్రీ సంపత్ వినాయక ఆలయాన్ని శనివారం భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరారు. విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తా ఉన్నాం. త్వరగా అన్ని కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపత్ వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకుని కూడా మనకి ఆనవాయితీ. మేము నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామివారికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి 9 రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా, ఈవో కానీ ఇతర అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు, అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.